ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి, ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా ఎస్ పాషా గారు, ఆ వీడియో చూస్తూ ఉంటే ఇమ్మీడియట్గా ఆమె బయట ఉంటే చాలా ప్రమాదకరం ఈ ప్రభుత్వంలో చాలామందికి అనేది అర్థమవుతున్న విషయం ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. అందుకేనా ఆమెను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేటటువంటి కుట్ర చేసింది? సార్, ఈ కేసులో పెరోల్ ఏదైతే శ్రీకాంత్ పెరోల్ కేసు ఉందో ఈ కేసులో వంగలపూడి అనిత గారు సెల్ఫ్ గోల్ కొట్టారు సార్. ఎందుకు సార్ సెల్ఫ్ గోల్ అన్న పదం మనం జనరల్గా వాడతాము. అవును, సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఆమె గోల్ కొట్టి ఆమెకే ఆ గోల్ తల్లి ఆమె పడిపోయారు. ఎట్లా పరిస్థితి ఎట్లా అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక వ్యక్తి శ్రీకాంత్ అనే ఒక నేరస్తుడు, ఆ నేరస్తుల్ని వాడుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు. సరే, వాళ్ళ పేర్లు వాడుకున్న వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ మిత్రుల పేర్లు చెప్తా. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ కోటంరెడ్డి గారు బాగా పరిచయం అంట శ్రీకాంత్ తోటి, ఫోటోలు కూడా ఉన్నాయి, మంచి పరిచయం అంట. దాని తర్వాత సోమిరెడ్డి గారికి అరుణ గారితో మంచి పరిచయం ఉందంట. అంటే శాల్వా కప్పుతో ఒక ఫోటో చూసిన నేను కప్పుదామంటే నాకు దొరకడు కదా ఆయన, మరి ఆమెకు దొరికారు. నెక్స్ట్ మన పాశం సునీల్ గారు మంచి పరిచయం అంట సార్. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే మన మిత్రుడే కదా అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, రికమెండ్ చేశారు. పెరోల్ ఇవ్వండి, మనోడు కొన్ని రోజులు బయట తిరుగుతాడు అని చెప్పేసి రికమెండ్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడికి పోయింది? మేడం గారి దగ్గరికి, మంగళపూడి అనిత గారి దగ్గరికి పోయింది. అవును. మరి కొంతమంది గుసగుసలు చెప్తున్నారు, అందులో నిజాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, నన్ను బ్లేమ్ చేయొద్దు. కొన్ని రోజుల క్రితము వంగలపూడి అనిత గారు ఒక పిఏని, ప్రైవేట్ పిఏని తీసేశారు. అవును. కానీ ఆ పిఏ ఇంకా ఉన్నాడని, పేషీలో ఇంకా ఆ పిఏదే నడుస్తుందని కొంతమంది గుసగుసలు ఆడుతున్నారు. మరి ఆ పిఏ ద్వారానే ఈ ఫైల్ వెళ్ళింది అంటున్నారు. అందులో నిజం ఉందా లేదా నాకు తెలియదు. ఓకే, పైకి మనల్ని నమ్మించడం కోసమే తీసేసినట్టు పక్కన పెట్టినట్టు అది గుసగుసలు అంటున్నారు మీరు. గుసగుసలు ఓకే, రైట్, చెప్తున్నటువంటి విషయం కూడా ఆన్సర్ చెప్పాలి. అయితే ఆ ఫైల్ అక్కడికి వెళ్ళింది. ఆ ఫైల్లో చూడకుండా ఆమె సంతకం పెట్టారు అన్నది ఒక వర్జన్. రెండో వర్జను మిస్యూజ్ ఆఫ్ పవర్. ఓకే, అవినీతి జరిగింది. కొన్ని చిన్న చిన్న సూట్ కేసులు మారినాయి, అందువల్ల ఆ సంతకం అక్కడికి వచ్చింది అంటున్నారు. మరి అందులో నిజం ఎంత ఉందో మేడం గారే ఎంక్వైరీ, ఎందుకంటే ఆమె హోమ్ మినిస్టర్ కాబట్టి. మరి ఎవరికి ఎంత మారింది? మేడం గారి చేయి కింద ఉన్న వాళ్ళు ఏమైనా తిన్నారా? రైట్, ఫైల్ మీద సంతకానికి ఆమె ఎంక్వైరీ చేయాలి. రైట్, సరే, ఫైల్ మీద సంతకం అయిపోయింది, పేరోల్ నుంచి బయటకు వచ్చేసాడు. రాగానే మనోడు ఏం చేశాడు, యాజ్ ఇట్ ఈజ్ అలవాటు కదా, ఫోన్ చేయడము, ఎక్స్టార్షన్, ధమ్కీలు ఇవ్వడం చేశాడు. చేయగానే ఆ విషయం అక్కడికే అధికారులు, అక్కడ జైలు సూపరింటెండెంట్, అక్కడ ఎస్పీ గారు, అక్కడ పోలీసు వాళ్ళందరూ లేదండి ఈ వ్యక్తి బయటికి రాకూడదు అని చెప్పారు. చెప్పినా కూడా వినకుండా పేరోల్ అనేది ఇస్తే ఆ ధమ్కీలు ఏవైతే ఎక్స్టార్షన్ కాల్స్ వెళ్ళంగానే ఇమ్మీడియట్ అధికారులు సీఎంఓ దాకా తీసుకెళ్లారు. చీఫ్ మినిస్టర్ గారికి కోపం వచ్చింది. ఇవాళ రేపు వంగలపూడి అనిత గారి మీద కొంచెం కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఆమె ఒక పురుగును పట్టారు, ఏమంటారు దాన్ని, ఒక పురుగు పట్టారు ఆమె. ప్రభుత్వ హాస్టల్లో పురుగు దొరికింది, దానికి కోపంగా ఉన్నారా? దానికి ఆ పురుగు దొరికింది, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు కదా. అట్లాగా సార్, ఆ శాఖ ఎవరిది? కాదు సార్, దానికి కాంపెన్సేషన్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టాలి, వాళ్ళ ఫ్యామిలీని తిట్టాలి, వేలెత్తి చూపించాలి, గౌరవం లేకుండా మాట్లాడాలి. బొద్దింకది. ఆ బొద్దింకని రెండో రోజు హెయిర్ వెంట్రుక చేశారు, అది వేరే విషయం. కాకపోతే ఆ శాఖ ఎవరిది? నారా లోకేష్ గారిది. నారా లోకేష్ గారికి చెడ్డపేరు వస్తుంది అని చెప్పి ఈమె చేసిన పనికి అప్పుడు ఏదో ముట్టికాలు పడ్డట్టున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద పని చేశారా? ఒక నేరస్తుడు, శిక్ష పడ్డటువంటి వ్యక్తిని మీరు పేరోల్ మీద బయటికి తీసుకొచ్చారా అని చెప్పేసి ఈ రోజు ఆయన మళ్ళా వంగలపూడి అనిత గారికి ఒక చిన్న విషయం 2 ప్రశ్నలు ఒక మిత్రుడు అడిగాడు వంగలపూడి అనిత గారి ఇంటర్వ్యూ ప్రెస్ మీట్లో. మొదటి ప్రశ్న, రికమెండ్ చేసింది ఎవరు? అవును. రెండో ప్రశ్న, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అవును. రికమెండ్ చేసిన ఇందాక నాయకులు పేర్లు చెప్పారు, కోటంరెడ్డి గారు, సునీల్ గారు, వీళ్ళు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? హోం శాఖ పర్మిషన్ ఇవ్వాలి, అంటే మంత్రి గారు పర్మిషన్ ఇవ్వాలి. ఈ 2 పనులు చేసింది వీళ్ళే. ఈ రోజు అరుణ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇదే కదా క్వశ్చన్. ఎందుకు అరెస్ట్ చేశారంటే అరుణ గారికి నిజాలన్నీ తెలుసు. ముందు ఆమెను ఐసోలేట్ చేయాలి. ఆమె వేరే వాళ్ళతో మాట్లాడకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా ఐసోలేట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒక వేరే కేసు, మళ్ళీ ఇదే కేసు పెడితే కష్టం. రైట్, వేరే కేసు పెట్టి ఆమెను ఐసోలేట్ చేసి ఒక 10 రోజులు బెదిరించాలి, 10 రోజులు బెదిరించి దాని తర్వాత మొత్తం నిజాన్ని మార్చేయాలి. ఈ సెల్ఫ్ గోల్ ని
పక్కదో పట్టించాలని చెప్పేసి చేసిన Right. ప్రయత్నము. Right. ఒక చిన్న సలహా కూడా ఇస్తా మేడం, ఒక లైన్లో ఇస్తా. ప్లీజ్. ఒక చిన్న సలహా మేడం ఏంటంటే, దయచేసి ప్రెస్ మీట్లు తగ్గించేయండి. ఎందుకు తగ్గించేయండి అంటున్నానంటే, మాటి మాటికి మీరు పెడుతున్నట్టు ప్రెస్ మీట్ల వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్న మీడియా మిత్రులకు కూడా కోపం వస్తుంది. ఈమె మాటికి మేడం ప్రెస్ మీట్లు పెడుతున్నారని గట్టి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అడగకుండా మనం మేనేజ్ చేద్దాం. ప్రెస్ మీట్ తగ్గించండి, రైట్. కరెక్ట్ అయిపోతుంది. రైట్. శేఖర్ రెడ్డి గారు, సమయం లేదు, ఒక్క విషయం చెప్పండి. అరుణకు ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? 30 seconds లో కన్క్లూడ్. 100% ఉంది సార్. ఎందుకంటే ఈ పెరోల్ అంశంలో తోక దగ్గర నుంచి తల వరకు మొత్తం అరుణ గారికి తెలుసు. ఎవరు పంపించారు, ఎవరు అప్రూవల్ ఇచ్చారు, ఎన్ని సూట్ కేసులు చేతులు మారాయి, ఎంత పవర్ మిస్యూజ్ అయింది, మొత్తం పూర్తిగా అరుణ గారికి తెలుసు. అరుణ గారు ఐసోలేట్ కాకపోతే మా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల భాగోతం, అదే విధంగా హోంమంత్రి భాగోతం మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి ఆవిడ ఐసోలేట్ చేస్తున్నారు సార్. రైట్. నాగమల్లేశ్వరి గారు, మీరు కూడా కన్క్లూడ్ చేయండి. ఏంటి మీకు ప్రాణహాని ఉందా? ప్రాణహాని ఉందా ఇప్పుడు అరుణకి? 100% సార్. ఆవిడ ఎప్పుడైతే బంగల్పూడి అనిత గారి కోసం, తర్వాత వెనకాతలు ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేల కోసం ఆవిడ మాట్లాడి క్లారిటీగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిందో, అప్పటి నుంచి ఆవిడ కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. కారులో కూర్చొని ఆవిడ మీడియా వాళ్ళు నన్ను కాపాడండి అని అడిగింది అని అంటేనే ఆవిడ ఎంత నష్టంలో, ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉందనేది మనం గమనించుకొని డెఫినెట్ గా మీడియా వాళ్ళందరూ కూడా ఆవిడకి సపోర్ట్ గా ఉండాలి. ఒక మహిళ కాబట్టి సపోర్ట్ గా ఉండాలని నేనైతే కోరుకుంటాను సార్.